కొండల్లో తొండలు పట్టుకుని తినే మీరెక్కడ, ప్రతి కొండని క్షేత్రంగా మార్చే మేమెక్కడ అని. ఇది అసలైన హిందుత్వం. ఎక్కడైనా మనం ఒక నమ్మకాన్ని ఇన్వెస్ట్ చేసి దానికి ఒక పవర్ ఇచ్చి దాన్ని మనం పూజిస్తున్నప్పుడు రుద్రాక్షల మెడలో వేసుకుని డైరెక్ట్గా కూర్చుని వైసీపీలో ఉన్న కొడాలి నాని చేసిన ఈ వ్యాఖ్యల్ని ఈరోజు అఖండ ట్రైలర్ అంతా కూడా ఒక పొలిటికల్ గిఫ్ట్ బ్యాక్గా చూస్తున్నారు. చాలా బాగుంది ఇలాంటివి వింటుంటే, చాలా బాగుంది బాలకృష్ణ గారి డైలాగ్స్ వింటుంటే. ఖచ్చితంగా వీళ్ళకి ఒక గిఫ్ట్ బ్యాక్ లాగా అనిపిస్తుంది, ఒక స్లాప్ లాగా అనిపిస్తుంది కాదా? అండ్ భారతదేశాన్ని కొట్టాలంటే దాని మూలాలపైన కొట్టాలి అంటే ఏంటి? భగవద్గీతను చూపిస్తారు అక్కడ. లాస్ట్ 10 yearsలో చేసింది మన తిరుమల పైన దాడే. చిన్న చూపే, చాలా చిన్న చూపు జరిగింది. పరకామణిలో డబ్బులు కొట్టేస్తే రాజీలు చేస్తారు. రాజీలు దొంగలే డొనేషన్ ఇచ్చే పెద్ద మనుషుల కింద ఆవిష్కరిస్తారు. లడ్డూని కల్తీ చేస్తారు. సిగ్గు లేకుండా మళ్ళీ వెళ్ళి ఎవడబ్బా కొట్టించాడు ఈ గుడి అని చెప్పి ఇలా అంటాడు, వాగుతూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి అయితే నేను డిక్లరేషన్ ఇవ్వనని చెప్తాడు. రూల్ బుక్కి వ్యతిరేకంగా, ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా పట్టు వస్త్రాలు ఒక్కడే సమర్పిస్తాడు. అహంభావం, ఒక రిలీజియన్ పైన అహంభావం. వీళ్ళందరికీ ఏం చేస్తే ఎవరు కాదనరు అని అహంభావంతో విర్రవీగి లాస్ట్ 5 ఏళ్ళు వాళ్ళు చేసిన అరాచకాలు ఒకటిగా బయటకు వస్తున్నాయి. కానీ నేను పర్సనల్గా ఒక హిందూగా అడుగుతున్నాను, అట్ ద సేమ్ టైం ఆంధ్ర వాసిగా అడుగుతున్నాను. నేను ఇతని పైన యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? ఎవరు ఇతని పైన ఉన్న కేసుల మీద యాక్షన్ ఎందుకు జరగట్లేదు?